హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివమయం జర్నీ విత్ శివ. టుడే మీ ముందుకు వచ్చాను చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో. కదలీ వనం అనే పేరు వినగానే మనసు ఒకంత భక్తి భావనలోకి వెళ్ళిపోతుంది. కదలీ వనం సిద్ధులకు, మహాభక్తులకు తపోనిలయం. ఎవరైనా సాహసం చేయాలనుకునేవారు తప్పక సందర్శించవలసిన ప్రముఖ పవిత్ర స్థలం ఈ కదలీ వనం. కదలీవనం కృష్ణానది ఒడ్డున ప్రధాన ఆలయానికి సుమారు 21 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అడవి అరటి అనగా కడలి, పొడవైన కమ్మీల కారణంగా ఈ ప్రాంతానికి కదలీవనం అనే పేరు వచ్చింది. కృష్ణానది ఒడ్డున ఉన్న కదలీవనం రేవుకు చేరుకున్న తర్వాత కదలీవనం చేరుకోవడానికి కాలినడకున 11 కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి ఉంటుంది. ఈ అద్భుతమైన ప్రదేశం శ్రీశైలంలోని పవిత్ర సముదాయంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణింపబడుతున్నది. ప్రస్తుతం శ్రీనాథుడు తన కాశీఖండం అనే గ్రంథంలో ఈ ప్రదేశం గురించి అత్యద్భుతంగా ప్రశంసించాడు. కదలీవనం భగవాన్ దత్తాత్రేయ మరియు అతని ఇతర అవతారాల నివాసమని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఒక గొప్ప వీరశైవ సన్యాసి అల్లమ ప్రభు కదలీవనంలో తపస్సు చేసినట్లు చెబుతున్నారు. వీరశైవస్యం పాటించే అనుచరాలు అయిన అక్క మహాదేవి కూడా ఇక్కడే తుది శ్వాస విడిచారు. కదలీవనాన్ని సిద్ధస్థలంగా కూడా పరిగణిస్తారు. మధ్యయుగ కాలంలో శ్రీశైలం ప్రసిద్ధి చెందిన వివిధ యోగ కళలను అభ్యసించిన సిద్ధుల నివాసం కదలీవనమని గాఢంగా నమ్ముతున్నారు. భక్తులు, ముఖ్యంగా దత్త సంప్రదాయాన్ని అనుసరించేవారు మరియు కర్ణాటక, మహారాష్ట్ర నుండి యాత్రికులు తమ శ్రీశైలం యాత్రికుల సమయంలో సాధారణంగా ఉగాది రోజుల్లో ఈ ప్రదేశాన్ని సందర్శించేవారు. కదలీవన్ లేదా కర్దలీవన్ శ్రీ దత్తగురువు యొక్క మరో పుణ్యక్షేత్రం. ఈ ప్రదేశం పాతాళగంగ ఒడ్డున శ్రీశైల కొండ దిగువన నల్లమల్ల అని పిలువబడే దట్టమైన అరణ్యంలో ఉన్నది. కదలీవనం శ్రీశైల క్షేత్రంలో ఒక గొప్ప తపోస్థానం. దీని ప్రాముఖ్యత స్కంద పురాణం, శివభక్త విజయం మరియు అనేక శైవ గ్రంథాలలో వివరించబడుతున్నది. శ్రీ గురుదత్తాత్రేయ స్వామి యొక్క రెండో అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి అవతారాన్ని కూడా ఇక్కడే అదృశ్యం చేయడం ముగించారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైల సమీపంలో ఉన్నది ఈ కదలీవనం. కదలీవన యాత్రకు ఒక రోజు ముందుగా శ్రీశైలం చేరుకోవలసి ఉంటుంది. శ్రీశైలం ప్రసిద్ధ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి మరియు అష్టాదశ శక్తిపీఠాలలో కూడా ఒకటి. దత్తగురువు శక్తివంతమైన దత్తక్షేత్రాలలో కూడా ఇది ఒకటి. శ్రీ దత్తగురువు శ్రీశైలంలో తపస్సు చేశారు. దత్తాత్రేయ భగవానుని రెండవ అవతారమైన శ్రీ గురు నృసింహస్వామి తన శిష్యుడైన తంతుకకు శివలింగ స్థానంలో తన రూపాన్ని చూపించాడు. అప్పుడు తంతుక శ్రీ గురువును ప్రార్థించి శివునికి శ్రీ గురువుకి తేడా లేదని గట్టిగా నమ్మాడు మరియు ప్రజలకు వివరించాడు. కదలీవనం చేరుకోవాలంటే ముందుగా మనం పాతాళగంగను సందర్శించవలసి ఉంటుంది. అక్కడ ఉన్న బోట్ల సహాయంతో అక్క మహాదేవి గృహల గుండా కదలీవనం చేరుకోవలసి ఉంటుంది. కదలీవనం శ్రీ గురువుల గుహకు చేరుకునే ముందు అక్క మహాదేవి గుహలను దాటాలి. అక్క మహాదేవి 12వ శతాబ్దంలో ఎక్కడో కర్ణాటక నుండి వచ్చిన తత్వవేత్త మరియు వీరనారి, సన్యాసి మరియు గీతా రచయిత. ఈ గుహలు శ్రీశైలం నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అక్క మహాదేవి గుహలకు ఎదురుగా ఉన్న నది ఒడ్డున 6 కొండలు దాటాలి. ఆపై లోతైన అడవిలోకి దాదాపు 7 కిలోమీటర్ల మేర గడ్డితో కప్పబడిన మైదాన ప్రాంతం కదలీవనానికి దారి తీస్తుంది. ఇది అక్క మహాదేవి గుహల నుండి ఇరుకైన రాతి మార్గం. కదలీవనం అక్క మహాదేవి గుహలకు ఎదురుగా ఉన్న ఒడ్డున ఉన్నది. మైదాన ప్రాంతం దాటిన తర్వాత కదలీవనం చేరుకుంటాం. అక్కడ నుండి కదలీవనం గుహను చూడాలంటే దాదాపు 30 మెట్లు దిగాలి. ఏపీ టూరిజం బోట్లు అక్క మహాదేవి గుహల వరకు మాత్రమే నడుస్తున్నాయి. కాబట్టి మేము కదలీవనం వెళ్ళడానికి మరియు తిరిగి ప్రైవేట్ పడవలను నిమగ్నం చేయాలి. దాదాపు 10 నుంచి 30 మంది వ్యక్తులతో ఈ ప్రదేశాన్ని సందర్శించడం మంచిది. నక్సలైట్ల సమస్య ఉన్నందున ప్రైవేట్ బోట్లు ప్రత్యేక అభ్యర్థనపై మాత్రమే నడుస్తున్నాయి. పాతాళగంగ అవతలి ఒడ్డుకు వెళ్ళి సాయంత్రం తిరిగి రావడానికి కనీస ఛార్జీ 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కదలీవనం చేరుకోవడానికి 3 నుంచి 4 గంటల
ప్రయాణం చేయవలసి ఉంటుంది. మీరు కనీసం ఒక నీటి బిందువును కూడా కనుగొనలేరు. అంతర్ధాన్ ప్రదేశానికి చేరుకున్న తర్వాత అక్కడ మనం ఒక చిన్న నీటి సరస్సును కనుగొనవచ్చును. మరియు సరస్సులోని నీరు చల్లగా మరియు తీపి రుచిని కలిగి ఉంటుంది మరియు బి అమృత వంటి భావాలను అనుభవించవచ్చు. అంతర్ధాన్ ప్రదేశం 70 నుంచి 100 అడుగుల వెడల్పు మరియు 8 అడుగుల ఎత్తు ఉన్న ఒక రాతి పైకప్పు ఒక గుహలా ఉంటుంది. ఆ గుహలో మనకు శ్రీ నృసింహస్వామి అవతారమైన దత్తాత్రేయ స్వామి విగ్రహం మరియు ఒక శివలింగం మరియు అక్కా మహాదేవి విగ్రహాలు కంటికి కనువిందు చేస్తాయి. గుహ వెలుపల ఉన్న ట్యాంకు నుండి నీరు త్రాగడానికి అడవి జంతువులు చాలా తరచుగా వస్తూ పోతూ ఉంటాయి. ఈ గుహలో ఒకేసారి దాదాపు 500 మంది వ్యక్తులు సౌకర్యవంతంగా ఉండగలరు. రాక్ షెల్టర్ సమీపంలో ఒక శాశ్వత ప్రవాహం ప్రవహిస్తూ ఉంటుంది. దీనికి దగ్గరగా రాతి పనిముట్ల రూపంలో చరిత్రపూర్వ మానవుని ఆధారాలు కనుగొనబడ్డాయి. కొంతమంది భక్తులు నిజమైన కళలు మరియు శ్రీ గురుని ప్రత్యేక దర్శనం కోసం రాత్రులు నివసిస్తూ ఉంటారు. శ్రీ గురువు ఆశీస్సులు పొందేందుకు కర్ణాటక మరియు ఆంధ్ర నుండి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ ప్రదేశం పూర్తిగా ప్రశాంతంగా ఉండి తపస్సుకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రదేశంలో కొన్ని దివ్య ప్రకంపనలు తిరుగుతున్నాయనే అనుభూతి ప్రజలకు కలుగుతుంది. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, 10 మందితో మీ అనుభవాలను పంచుకోండి. జై హింద్.